నటి సాయితని యువతి సూసైడ్ చేసుకుంది కదా! తను మీకేమవుతారు? అసలు ఏం జరిగింది? తను మా వదినండి. నేను వాళ్ళ మేనమామయ్య అబ్బాయిని. నేను మరిదినవుతాను. నిన్న యాక్చువల్‌గా మాకు కూడా ఏం తెలీదు ఏం జరిగిందని. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి 2 గంటల టైంలో మా డ్యాడీ అర్జెంట్‌గా ఇక్కడ హాస్టల్ నుంచి ఏదో ఫోన్ వచ్చింది ఎళ్ళు అనంటే మేము ఎక్కడ హడావిడిగా హాస్టల్? అది దిల్సుఖ్ నగర్ హాస్టల్, శ్రీ సాయి లక్ష్మి హాస్టల్. మేబీ పేరంతా గుర్తులేదు. శ్రీ సాయి లక్ష్మి హాస్టల్. అక్కడికి వెళ్ళు అనంటే హడావిడిగా వెళ్ళాము. వెళ్ళేసరికి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అంటా ఉన్నారు. ఏమైందని అప్పటికి మాకు కూడా ఏం తెలీదు. కాకపోతే ఫోన్ హిస్టరీ ఇదంతా అంటే ఇప్పుడు ఎవిడెన్స్‌లో అది పోలీస్ స్టేషన్‌లో ఉంది గానీ, ఆ ఫోన్ హిస్టరీలో ఉన్న దాని ప్రకారం మాకు అంటే మేము నార్మల్‌గా ఓపెన్ చేసి చూసిన దాని ప్రకారం నేను చదివిన అంటే మెసేజ్ మీరు ప్రకారం ఓపెన్ చేసిర్రా ఫోన్ అది? అంటే మా బావ అంటే వాళ్ళ తమ్ముడు పాస్వర్డ్ చెప్తే ఓపెన్ చేసి నార్మల్‌గా చూసారు. ఓకే. నేను మెసేజ్ చదివాను. అందులో ఒకటి మా బ్రదర్ ఫోటో తీసుకున్నాడు. అతను హ్యాంగ్ చేసుకున్న టైంలో వీడియో కాల్ చేసి మా వదిన అతనికి షెల్ఫ్‌లో పెట్టి అతను వీడియో కాల్‌లో చూస్తూ ఉంటేనే హ్యాంగ్ చేసుకుంది. దానికి ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ అందరి మీడియాకి ఫార్వర్డ్ చేసాం ఫోటో. అందరి దగ్గరికి ఉంది. కావాలంటే ఒకసారి చూడండి. ఆయన 135 నుంచి 140 పేరు ఏం వరకు పేరు? మధ్యలో తన ఉంటాడు. పేరేం పేరు? అతని పేరు చిడెం హరీష్. చిడెం మోహన్ రావు కొడుకు. ఆ చిడెం మోహన్ రావు అన్నయన మాజీ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ వెంకటాపురం మండలానికి. ప్రెజెంట్ కూడా ఏదో ప్రాథమిక హక్కు ఏదో సంఘానికి అధ్యక్షుడిగా చేస్తున్నాడు కాంగ్రెస్ దాంట్లోని. వాళ్ళకంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. అది 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో గొడవ వాళ్ళ అబ్బాయి హాస్టల్కి వచ్చి గొడవ చేస్తే మా అత్తయ్యకి ఇట్లా గొడవ జరుగుతుందని తెలిస్తే మా అత్తయ్య కూడా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అంటే ఇట్లా గొడవ చేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫాదర్ అన్నాడంట, ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, మీరేమన్నా చేసుకోండి అన్నాడంటండి. అంటే వీళ్ళకి ఇంతకుముందుకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? లేకపోతే ఇంతకుముందు అని డైరెక్ట్ అంటే ఇట్లా హరాస్మెంట్ చేయడమే స్టార్ట్ చేసిర్రా? ఆహా లేదండి. ఇంతకుముందు అని అంటే వీళ్ళు ఇప్పుడు మా మామయ్యను చిరంమోహన్ రావు అన్న అంటే సాహితీ వాళ్ళ ఫాదరు చిరంమోహన్ రావు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఓకే. ఆ ఫ్రెండ్స్‌లో మేబీ పరిచయం అయి ఉండొచ్చు. ఆ పరిచయం కాస్త ఇక్కడ నార్మల్‌గా మాట్లాడుతూ ఉండొచ్చు. లేకపోతే ఏమన్నా పరిచయాలు ఉండొచ్చు. ఏమన్నా అయ్యుండొచ్చు. కాకపోతే ఎంత పరిచయం ఉన్నా ఏమున్నా వీడియో కాల్‌లో హ్యాంగ్ చేసుకుంటూ ఉంటే ఆ పర్సన్ చూసుకుంటూ ఫోన్ చేయకుండా ఆయనకి ఎంతసేపు మాట్లాడినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది? 135 నుంచి వీడియో కాల్ ఉంది. ఎంతసేపు రన్ అయిందనేది అక్కడ హిస్టరీలో మాకు కనపడలేదు. కాకపోతే 135 నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే ఎంతసేపు మాట్లాడాడని హిస్టరీ దొరుకుతుంది. మళ్ళీ 142కి అతని నుంచి వీడియో కాల్ మిస్డ్ కాల్ ఇంకా అన్ని వరుస మిస్డ్ కాల్ ఉన్నాయి. 140కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి 135 నుంచి 140 మిడిల్ 5 మినిట్స్ గ్యాప్. 5 మినిట్స్లో మనిషి చచ్చిపోవచ్చు ఊపిరాడక. ఆ 5 మినిట్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఈ హరీష్ వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్లో ఉన్న ఇంకొక అమ్మాయికి ఫోన్ చేసి చెప్తే ఆ అమ్మాయి హడావిడికి వెళ్ళి చూసేసరికి కిటికీలో చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉంది. ఇతనేమో వీడియో కాల్లో ఉన్నది వాళ్ళు చూశారు. ప్రూఫ్కి మాకు దొరికింది. వీళ్ళు ఆడవాళ్ళు బద్దలు కొట్టలేక కింద ఉన్న ప్రింటింగ్ ప్రెస్ వాడిని పిలిచి బద్దలు కొట్టేసరికి చనిపోయిందని చెప్పి వాళ్ళు పల్స్ అయినా చెక్ చేసుకొని వాళ్ళే చెప్పారు. అప్పటి వరకు మాకు కూడా ఏం జరిగిందని తెలియదు. మరి పోలీసు వాళ్ళు ఏమంటారండి దీని గురించి? పోలీసు వాళ్ళు ఏమంటున్నారనంటే ప్రస్తుతానికి సూసైడ్ కేసు 176 సెక్షన్ ప్రకారం పెట్టాము. సీ ఒక్కసారి ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే ఎవరైనా సస్పెక్ట్స్ని ఎంక్వైరీ చేయడం కానీ లేకపోతే చేస్తామంటున్నారు తప్ప ప్రస్తుతానికైతే సూసైడ్దే ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. అంటే ఇక్కడ మార్చర్ చేసిర్రు కదా! వీళ్ళేమంటారు దీని గురించి? మార్చరీ డీటెయిల్స్ అసలు ఒక్కటి కూడా బయటికి వదలలేదండి. ఏదైనా సరే రిపోర్ట్‌లో అంటే కాన్ఫిడెన్షియల్‌గా దీనికంటే ముందు ఇస్తామంటున్నారు. ఇంకా మందు ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి ఏం అలాంటి అసలు జరిగినాయా? ఇంతవరకు ఏవీ లేవండి. అట్లా సూసైడ్ అటెంప్ట్స్ అసలు లేవు ఇప్పటివరకు. డైరెక్ట్ వీడియో కాల్ చేసి అసలు తను ఎంత హర్ట్ అవుతే ఒక పర్సన్‌ని వీడియో కాల్‌లో పెట్టి తను హ్యాంగ్ చేసుకొని చనిపోతది. అసలు ఆ పర్సన్ గురించి ఇంత క్లియర్‌గా చెప్తున్నాం. ఆ పర్సన్ మోసం చేశాడని, హెరాస్ చేశాడని, విక్టిమైజ్ చేశాడని, సూసైడ్‌కి ప్రొవోక్ చేశాడు. అంటే నార్మల్‌గా 2 రోజుల క్రితం మంచిగున్న ఆ ముందు రోజే జిమ్‌కి ఫీజు కట్టి, జిమ్‌కి నిన్న పొద్దుట జిమ్‌కెళ్ళి చేసిన అంటే వాళ్ళని తను ఏ విషయంలో హైదరాబాద్‌కొచ్చిందండి? జాబ్ కోసం వచ్చాం. నేను, తను, వాళ్ళ తమ్ముడు ముగ్గురం ఒకటే రోజు ఒకటే బస్‌కొచ్చాం. ఓకే. ముగ్గురం జాబ్ ఎన్ని పర్పస్ రోజుల కింద వచ్చిర్రు? జనవరి 21 వచ్చాం. ఓకే. ఏదైనా సరే వాళ్ళకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏదైనా అన్యాయం చేయడానికి వాళ్ళ కొడుకుని బయటపడేయడానికి కానీ న్యాయం అనేది ఒకటి జరుగుతుందని చెప్పి అయితే అందరం అయితే ఒక చిన్న ఆశ అయితే ఉందండి. అది మీడియా నుంచైనా పోలీస్ నుంచైనా కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేస్తారని అయితే ఒక హోప్ అయితే అందరికీ ఉందండి. అదొకటి మాత్రమే అందరి నుంచి రిక్వెస్ట్ అసలు ఎవ్వరు ఏదైనా సరే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఎవరు చేసేది వాళ్ళు సక్రమంగా చేసి మాకు న్యాయం చేస్తారని అయితే ఆశిస్తాను. నిన్న నిన్న మీరు 2:00 వెళ్ళిందని చెప్పేసి అంటుర్రు కదా! అవునండి.
సూసైడ్ చేసుకున్నప్పుడు అక్కడ నేను హాస్టల్లో 2కి స్టార్ట్ వాళ్ళు- అయ్యానండి. ఓకే 2కి స్టార్ట్ అయ్యారు కదా, అక్కడ హాస్టల్లో వెళ్ళిన వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు ఏమైనా హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే చెప్పారండి. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి చూశారు, చెప్పారు. కిందున్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు వచ్చి డోర్ బద్దలు కొట్టారని చెప్పారు తప్ప అంతకుమించి వాళ్ళు అవుతున్నాయని చెప్పేసి గొడవలు అవుతున్నాయని ఫ్రెండ్స్ చెప్పారు తప్ప హాస్టల్ వాళ్ళు చెప్పలేదండి. ఒక శని, ఆది, సోమవారం రోజులో ముందు బ్యాంక్ ఒకటి ఉంది, ఇంకొక టీ షాప్కి అది సీసీ క్యామ్ ఉంది. మీడియా వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ప్రూఫ్స్ కావాలి, ఆ అబ్బాయి ఎలా గొడవ చేశాడు కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ మేబీ వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి సీసీ క్యామ్ని ఏమైనా చేద్దాం అనుకున్న యూకో బ్యాంక్ అని ఒకటి ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎరేజ్ చేసేంత చేస్తే ఇంకా ఇక్కడ న్యాయం ఉందని మీడియా వాళ్ళైనా పోలీస్ వాళ్ళైనా ఒక్కసారి ఆ ఫుటేజ్ మాత్రం తెచ్చుకోవాలని చెప్పి తీసుకురావాలని చెప్పి ఒక్క రిక్వెస్ట్ అండి.